ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అయితే మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి అన్న, ఈ రోజు అసలు మీరు ఇంతగా ర్యాలీ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు మనకు? చూడండి, ఈ దేశం ఎలా అయిపోయిందంటే అదానీ అంబానీ ఓ ప్రధానిలాగా అయిపోయింది. మేమేం కోరుకుంటామంటే సెబీ చైర్మన్ గారిని వెంటనే ఈ విషయంలో రాజీనామా చేయాలి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఇది సెక్యూరిటీకి సంబంధించింది, లేకపోతే ఎక్స్చేంజ్కి సంబంధించిన విషయము. ఇది శాంతి భద్రతలు అంటే ఎకనామిక్కి సంబంధించిన విషయం కాబట్టి ఒకరికి ఫేవర్ చేయటం అనేది ఈ దేశానికి ద్రోహం చేయటం అటువంటి విషయమే కాబట్టి దీనికి లేదు తక్షణమే ఒక జేపీసీని ఏర్పాటు చేసి ఆవిడ మీద ఎంక్వైరీ కమిటీ చేసి, ఎందుకంటే హైకోర్టులో కూడా నడుస్తుంది కాబట్టి కేసు, ఆమెని ముందు ఆ పదవి నుంచి తప్పించి ఏదైతే జరుగుతుందో ఆ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము ఎన్ఎస్ఏ తరఫున కోరుకుంటున్నాం. అంటే ఏంటంటే అదాని వల్ల ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ ఎకనామికల్ కండిషన్ అయితే బాగుంది అని చెప్పి అయితే అంటున్నారు, ఎందుకంటే ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. మరి దీనికి ఏమంటారు మీరు ఆన్సర్? చూడండి, అంబానీ అదానీ ఆయనకి ఒక ప్రధాని ఉన్నారు కాబట్టి ఒక ఫ్రెండ్ని ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే మోదీ గారికి ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయనని లేపుతున్నారు. అది అంతా కూడా ఇప్పుడు మీకు ఈ హిడెన్బర్గ్లో రిపోర్ట్లో ఏమొచ్చింది, వాంటెడ్లీగా ఈవిడ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదైతే షేర్స్ ఉందో ఇంక్రీజ్ చేశారే కానీ అది జరిగిందేం లేదు. ఈ దేశంలో అంటే కష్టపడే వాళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, ఇట్లా దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. దీని మీద అంటే కంపల్సరీగా ఒక ఎంక్వైరీ కమిటీ నడిపించి, అంటే చూడండి ఈడీ కమిటీ అని ఏ చిన్న తప్పు జరిగినా కానీ ముందు ఒక ప్రైవేట్ సంస్థలాగా మోడీకి అమిత్ షాకి ప్రైవేట్ సంస్థలాగా చేసి దండని వెళ్ళి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళని, సోనియాజీ లాంటి వాళ్ళని 8 గంటలు 12 గంటలు 24 గంటలు ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళని వేధించి చేసేవాళ్ళు. ఇంత ఆర్థికంగా ఇంత దొంగతనం జరుగుతుంటే కనబడుతూ ఉంటే దానికి ఒక సెబీ చైర్మన్ గారు హెల్ప్ చేస్తూ ఉంటే దీని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం అనేది దీన్ని మేము ఖండిస్తూ దీని మీద ఖచ్చితంగా జేపీసీని ఏర్పాటు చేయాలని చెప్పి ఆవిడ సెబీ చైర్మన్ ఎవరైతే మాధవి గారు ఉన్నారో ఆవిడని ఆ పోస్ట్ నుంచి తీసేయాలని చెప్పేసి మిగతా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎన్ఎస్ఏ శ్రీలంక తెలంగాణ తరఫున మేము ఇక్కడికి వచ్చి బీజేపీ కావాలని చెప్పి అదాని వాళ్ళని సేవ్ చేస్తుందని అంటున్నారా? 100% అండి, 100%. ఇప్పుడు ఎక్కడో ఈ దేశంలో ధనికులలో 100 స్థానంలో ఉన్న అదాని గారు నెంబర్ 1 స్థానానికి వచ్చేసారు ఆల్మోస్ట్ ఆల్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఆర్థిక ఫ్రాడ్ జరుగుతుంది ఈ దేశంలో. ఆ ఫ్రాడ్ కోసం ఇద్దరు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అదానికి ఎంత లిఫ్ట్ ఇస్తున్నారు అనేది, ఎంత ఫ్రాడ్ జరుగుతుందో లాస్ట్ ఇయర్ మనం చూసినాము. హిడెన్బర్గ్ రిపోర్ట్లో ఎంత సంచలనంగా ఉందో దాన్ని మర్చిపోకముందే మళ్ళీ ఇంకో సంచలనాన్ని మనం చూస్తూ ఉన్నాం.